హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఐఎఫ్బి వాషింగ్ మిషన్ డెమో చూపిస్తున్నాను. మేము రీసెంట్గా ఒక 4-5 డేస్ బ్యాక్ అయితే ఈ వాషింగ్ మిషన్ తీసుకున్నాము. నిన్న డెమో చెప్పడానికి వచ్చారు. మిషన్ అయితే ఫిక్స్ చేసి, ఇది 10 kgs ఐఎఫ్బి వాషింగ్ మిషన్ ఫ్రంట్ లోడ్దండి. డ్రమ్ చూసారా, పెద్దగా వచ్చింది, 10 kgs కదా. మోడల్ బాగుంది. ఇంట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. వైఫై కనెక్ట్ చేసుకోవచ్చంట, ఏఐ మోడల్ అంట. కనెక్షన్ ఇచ్చి డెమో చెప్పడానికి అయితే వచ్చారు. నేను చెప్పే కన్నా కానీ వాళ్ళైతే ఇంకా డీటెయిల్గా చెప్తారు కదా, ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్పి వీడియో అయితే తీశాను. ఈ వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదంటే మనకు కావాల్సినప్పుడు తీసుకుని కావాల్సినప్పుడు పెట్టుకోవచ్చు. డ్రైన్ పైపు ఇటు సైడ్ వదిలేసాను. ఓకేనా, మీరల్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే ఈ డోర్ చూసుకోండి. ఈ డోర్ ఇక్కడ పట్టుకుని లాగితేనే వచ్చింది, ఇలా పట్టుకుని లాగితే వచ్చింది. వేసేటప్పుడు ఇలా మెల్లగా వేయాలి. గట్టిగా ఇలా కొట్టారంటే ఇక్కడ డోర్ లాక్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ డోర్ లాక్ అనేది ఇరిగిపోతుంది తొందరగా. అది అనేది మెల్లగానే వేయాలి. సరే మేడం, ఈ డోర్ అనేది చూసుకున్నారు కదా, మీరు ఫస్ట్ ఆఫ్ చేయాల్సింది డోర్ చూసుకొని తర్వాత వచ్చేసి మీది వచ్చేసి 10 kgs మేడం. ఈ 10 kgs మోడ్లో బట్టలు వచ్చేసి దీంట్లో 75% వేసుకోవాలి మేడం. బట్టలు అనేది 75%. ఎక్కువ వేసినా మురికిపోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నా బట్టలు అలాగే తిరుగుతాయి. కొంచెం గ్యాప్ పెట్టుకుని వేసుకుంటే ఏంటంటే మురికి అనేది కొంచెం ఎక్కువ రిలీజ్ అయిపోతుంది, నీట్గా వాష్ అవుతాయి బట్టలు 75% వేసుకోవాలి. డోర్ వేసుకోవాలి. డోర్ వేసుకున్న తర్వాత ఇది సర్ఫ్ లిక్విడ్ మేడం, లిక్విడ్ ట్రై ఇది అనేది మీరు తీయద్దు, ఇలా ఉంటుంది. ఇది చివరి వచ్చేసి సర్ఫ్ లిక్విడ్ మేడం. వాషింగ్ మిషన్కి కంపల్సరీగా లిక్విడ్సే వాడుకోవాలి మేడం. ఆ లిక్విడ్స్ అనేది ఈ బుల్ కప్లో పోసుకోవాలి. కంఫర్ట్ అనేది మధ్యలో పోసుకోవాలి. ఇది వచ్చేసి ఎక్స్ట్రా వాషెస్కి లిక్విడ్ పోసుకునేది. లేదంటే ఎప్పుడన్నా సర్ఫ్ ఏదన్నా యూజ్ చేసుకోవాలనుకుంటే దీంట్లో పోసుకుంటే ఫ్రీగా వెళ్తుంది సర్ఫ్ అనేది. ఓకేనా, సర్ఫ్ లిక్విడ్, కంఫర్ట్, ఎప్పుడన్నా లిక్విడ్ అయిపోతే సర్ఫ్ అనేది యూజ్ చేసుకోండి. బట్టలు, డోరు, లిక్విడ్స్ అన్నీ వేసుకున్న తర్వాత వాటర్ అయ్యాన్ని ఆన్ చేసుకుని ఇక్కడ చూసుకున్నాను, ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకున్నాను. ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్టింగ్ అనేది ఈ మార్క్ చూసుకుని, లైట్ వెలిగే మార్క్, ఈ నాబ్ అనేది తిప్పుతూ ఉంటే ఆ మార్క్ అనేది కదులుతూ ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ బటన్ ఇది స్టార్ట్ కొడితే సరిపోతుంది. ఇది ఫస్ట్ కానీ చెప్తాను. ఇది ఫస్ట్ మిక్సీ డైలీ 60 degrees అంటే డైలీ యూజ్ దీంట్లో వేసుకోవాలి. మిక్సీ డైలీలోనే వేసుకోవాలి. అది వచ్చేసి 60 degrees వేడి వాటర్తో వాష్ చేస్తుంది మేడం. డిస్ప్లే మీద పడుతుంది టైము. ఏఐ అనేది వచ్చేసి ఉన్నాను, ఆటోమేటిక్గా ఆ బట్టలు బట్టి టైం ఎంత సెట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకునేది. టైం అదే సెలెక్ట్ చేసుకుంటుంది. టైం అనేది అదే, ఏఐ అనే ప్రోగ్రామ్ అదే. ఇక్కడ చూడండి, 1 hour పట్టింది మేడం. టైం అనేది 10 kgs వరకు వేసుకోవచ్చు. 40 degrees వేడి వాటర్ వస్తాయి. 800 RPM. ఇది మనకి కావాలనుకుంటే అలాగే ఉంచి పెట్టుకోవచ్చు. లేదంటే మార్చుకోవాలనుకుంటే ఇక్కడ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్టింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇది స్పిన్ స్పీడ్ సెలెక్ట్ చేసుకునేది, ఇది టెంపరేచర్ సెలెక్ట్ చేసుకునేది, ఇది వచ్చేసి ఆప్షన్స్. ఇక్కడ ఆప్షన్స్ ఏదైతే ఇచ్చాడో అవి సెలెక్ట్ చేసుకునేది. ఓకేనా, ఈ మిక్సీడ్ అనేది ఏమన్నాను డైలీ యూజ్కి. ఈ కాటన్ అనేది దుప్పట్లకు మేడం. దుప్పట్లు ఏమైనా ఉంటే కాటన్లో పెట్టేసి యూజ్ చేసుకోవచ్చు. లేదా ఫుల్ లోడ్ అనుకోండి, దాంట్లో ఎక్కువ లోడ్ బట్టలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, కాటన్లో పెట్టి వాష్ చేసుకోవచ్చు. మూడోది వచ్చేసి బేబీ వేర్ మేడం. చిన్నపిల్లల బట్టలు ఏమైనా ఉంటే, నెలల పిల్లల బట్టలు ఏమైనా ఉంటే ఈ బేబీ వేర్లో పెట్టేసుకుని స్టార్ట్ పెట్టుకోవాలి. టైం అనేది ఆటోమేటిక్గా చూసారు కదా, ఒక ప్రోగ్రామ్కి అది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇది కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు టైం అనేది. ఫస్ట్ ప్యానల్ ఏమో చెప్తున్నాను. ఇది యాంటీ ఎలిగ్రేన్. పేషెంట్ల బట్టలు ఎవరైనా ఉంటే యాంటీ ఎలిగ్రేన్ పెట్టుకోవాలి. ఇది ఎక్స్ప్రెస్ 30 మేడం. ఒక 3 జతలు 4 జతలు లోపు ఉన్నాయి అనుకోండి బట్టలు, ఎక్స్ప్రెస్ 30లో పెట్టేసుకుని వాష్ చేసుకుంటే అరగంటలోనే అయిపోతుంది. ఇది రీఫ్రెష్ ప్రోగ్రామ్ మేడం. రీఫ్రెష్ ప్రోగ్రామ్ వచ్చేసి కొత్త బట్టలు ఏమన్నా అప్పుడప్పుడు వేసుకుని విడిచేస్తారు చూసారా, అలాగే పైన గుంజుకుని పెట్టుకోవాలనుకుంటే రీఫ్రెష్ ప్రోగ్రామ్ పెట్టేసి స్టార్ట్ కొడితే 25 నిమిషాల్లో పైన గుంజిచ్చింది. ఇటు సైడ్ ఆ ప్రోగ్రామ్స్ అయ్యి మేడం. మళ్ళీ ఇటు సైడ్ తిరిగి వచ్చేవాడికి అంటే ఒక 15 minutes నుంచి ఉంటుందా రీఫ్రెష్? అవును మేడం.
దాంట్లో కూడా ఉంటుంది. ఈ సైడ్ వచ్చేసి మేడం మై IFB అనే ప్రోగ్రామ్ మేడం. మీ మిషన్ వైఫై ద్వారా కూడా యూజ్ చేసుకోవచ్చు. వైఫై ద్వారా ఎలా యూజ్ చేసుకోవాలంటే మై IFB అనే యాప్ ఎక్కించుకుని మీ ఇంట్లో వైఫై ఉంటే వైఫై ద్వారా మీకు కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా వద్దంటే వదిలేసుకోండి. ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ 15 minutes మేడం. ఒక 2 జతలే ఉన్నాయి, ఇంకా త్వరగా అయిపోవాలనుకుంటే 2 లేదా 3 జతలు వేసుకోవచ్చు ఈ ఎక్స్ప్రెస్లో కూడా. కాదు ఇది 15 నిమిషాలు, ఇది ఏదైనా 30 నిమిషాలు. 2 ఉన్నాయా? 2 ఉంటాయి, 30 ఉంటుంది, 15 నిమిషాలు. అది క్విక్ వాష్. ఇది ఊల్ మేడం. ఊల్ అంటే స్వెటర్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఊల్ ఐటమ్స్ లో పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఎక్కువ వేసుకోకూడదు. ఇక్కడ చూడండి వెయిట్ ఇస్తాడు. 2 kgs ఇచ్చాడంటే ఒకటే వేసుకోవాలి. 2 kgs ఇచ్చాడు, అవి గొంతలు అనేవి ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు వెయిట్ ఉండవు కదా, ఊలు ఈ బెడ్షీట్లు వస్తున్నాయి కదా, తడిసేటప్పటికి వెయిట్ వస్తాయి. అప్పుడు ఆ వెయిట్ వేసుకోవాలా? తడిసిన తర్వాత పొడి వెయిట్ వేసుకోవాలి మేడం. తడిసినాక వెయిట్ అనేది ఎక్కువ అయిపోతుంది. అదే ఇది సింథటిక్ మేడం. చీరల ఐటమ్స్ ఏమైనా ఉంటే అచ్చంగా చీరలు ఉన్నాయి అనుకోండి, సింథటిక్ ఐటమ్స్. ఇది క్రాడిలీ వాష్. వర్క్ చేసుకున్న చీరలు, పట్టు చీరలు, ఎంబ్రాయిడింగ్ చీరలు ఏమైనా ఉంటే కంపల్సరీగా ఈ వాష్ లోనే పెట్టుకోవాలి, క్రాడిల్ వాష్ లో. మిగతా ప్రోగ్రామ్స్ లో దేంట్లో పెట్టినా సరే ఆ చెమికలు అనేవి ఊడిపోతాయి. దాంట్లో పెడితే కూడా ఈ క్రాడిల్ వాష్ లో పెడితే ఏంటంటే డ్రమ్ అనేది స్మూత్ గా తిరుగుతుంది, ఉయ్యాలు ఊపినట్టే తిరుగుతుంది. లేదంటే మామూలుగా మిగతా అట్లయితే రౌండ్లుగా తిరుగుతుంది మేడం. ఇది వచ్చేసి స్పిన్ డ్రై మేడం. స్పిన్ డ్రై వచ్చేసి ఓన్లీ డ్రై పర్పస్ పెట్టుకోవాలనుకుంటే, బయట గుంజుకున్న బట్టలు లోన్ వేసేసి ఓన్లీ డ్రై పర్పస్ పెట్టుకోవాలనుకుంటే ఒకసారి వాటర్ తీసేసుకుని పైన వాష్ చేసి పిండి ఇచ్చేసింది. ఈ లాస్ట్ ప్రోగ్రామ్ ఈ ఎంతవరకు ప్రోగ్రామ్స్ మనం వేయగలంటే సెలెక్ట్ చేసుకుని లాస్ట్కి బట్టి స్టార్ట్ మేడం. స్టార్ట్ కొట్టిన తర్వాత వాషింగ్ మిషన్ అనేది ఆగదు, కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ అనేది టైం పడుతుంది, ఒక 1 hour అని లేదా 2 గంటలని పడుతుంది కదా. ఆ టైం అనేది ఒక్కొక్క పాయింట్ తగ్గుతా వచ్చేసి ఎండ్ అని ఆగిపోతుంది. ఎండ్ అని ఆగిపోయిన తర్వాత ఇక్కడ కట్టేసే పని ఏం లేదు, పైన స్విచ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. రేపు మళ్ళీ ఏదో విధిగా రేపు అక్కడ స్విచ్ ఆన్ చేసుకుని మళ్ళీ ఎలా ఎదగాలంటే అది పెట్టుకోవచ్చు. ఈ ఒకసారి ఈ ఆప్షన్స్ చూడండి మనం చెప్తాను. సపోజ్ మీరు ఏది వాడతారు, డైలీ వాష్ మిక్సర్ వాడతారు. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు మనకి. స్పిన్ అనేది నేను స్టార్ట్ కొట్టలేదు చూడండి. స్పిన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత. స్టార్ట్ చేసినాక కుదరదు, ఇంకా ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళాలి. లేదు వద్దు అనుకుంటే ఇది RPM అండి. 600 RPM, 800 RPM అట్లా RPM పిండే దాంట్లో తేడా వచ్చింది. ఇప్పుడు 800లో ఉందనుకోండి 70% పిండిద్ది, కొంచెం ఇంకా పెంచామంటే కొంచెం ఎక్కువ ఎక్స్ట్రా పిండిద్ది అలా. ఓకేనా? ఇది పిండేది స్పిన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం అన్ని సెలెక్ట్ చేసి పెట్టేసుకుంటే ఇక రోజు అవసరంగా ఆల్రెడీ సెలెక్ట్ అయ్యే ఉంటాయి. మనం ఈ జోలికి వెళ్ళక్కర్లేదు. కావాలనుకుంటే ఎప్పుడన్నా కావాలనుకుంటే అట్లా అనుకుంటే మనం అప్పుడు పెట్టుకోవచ్చు, లేదా వద్దు అనుకుంటే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుని స్టార్ట్ కొట్టుకుంటే సరిపోతుంది అంతే. ఓకేనా? ఇదే టెంపరేచర్ సెలెక్ట్ చేసుకునేది. ఇది దీన్ని చూసుకోండి, 40 degrees ఇచ్చాడు మామూలుగా అయితే వాడు. కావాలనుకుంటే పెంచుకోవచ్చు. కోల్డ్ 30 degrees, 40 degrees, 60 degrees ఏది కావాలంటే అది. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఇది ఇక్కడ నొక్కుతూ ఉంటే ఇక్కడ ఒకటి ఆగుతూ ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది ఆగినప్పుడు ఇది సెలెక్ట్ కొడితే అది సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ మేడం ఇది ఫ్రీ వాష్. ఫ్రీ వాష్ అంటే మీకు ఇక్కడ చెప్పాను కదా, ఎక్స్ట్రా లిక్విడ్ వేసుకోవాలని. ఈ వాటర్ ఈ లిక్విడ్ తీసుకెళ్ళి కొంచెం లిక్విడ్ తీసుకెళ్ళి ఫస్ట్ నానబెట్టుకుంటుంది కొంచెం సేపు. అది కాబట్టి అది నొక్కోవచ్చు, డైలీ అవసరం లేదుగా, ఏం అక్కర్లేదు. ఇది వామ్ సోప్ అంటే గోరువెచ్చటి నీళ్ళతో నానబెట్టింది. ఇది కావాలంటే ఇది సెలెక్ట్ పెట్టుకోవటం. ఇది వచ్చేసి ఎక్స్ట్రా గుంజటం కావాలనుకుంటే. ఇది వచ్చేసి స్టీమ్ వాష్ కావాలనుకుంటే. స్టీమ్ అంటే వాటర్ తీసుకుని ఆవిరితో గుంజుద్ది బట్టలన్నీ. ఇది డిలే స్టార్ట్. ఇక్కడ వచ్చింది డిలే స్టార్ట్ అంటే మనం టైం సెలెక్ట్ చేసుకోవటం. మార్నింగ్ టైం లెగోలే మేము ఇప్పుడే సెలెక్ట్ చేసేసి పెట్టేసుకుంటే మార్నింగ్ అదే స్టార్ట్ అయ్యి ఆగేటట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి 24 hours వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకి ఎంత కావాలంటే అది. ఈ పైది వచ్చేసి మేడం పైన అది టైం సేవర్. ఈ టైం సేవర్ అనేది సెలెక్ట్ కొట్టాను నేను. సెలెక్ట్ కొడితే ఏంటంటే ఇందాక మిక్సీలో గంట ఉంది. అదేంటంటే ఏ ప్రోగ్రామ్ అది ఎంత వెయిట్ని బట్టి అదే సెలెక్ట్ చేసుకుంటాం టైం. మనం ఏంటంటే ఇప్పుడు టైం సేవర్ కొట్టాం, డైరెక్ట్ 1 గంట 3 నిమిషాలే పనిచేసిద్ది అది. అది మిగతా ప్రోగ్రామ్స్ ఇది ఉందనుకోండి కాటన్లో వచ్చేసి టైం వచ్చేసి చూసుకోండి 1 గంట 50 నిమిషాలు ఉంది.
టైం సేవర్ నొక్కాను నేను. ఆ గంట 50 నిమిషాలు అనేది గంట 35 నిమిషాలకే వచ్చింది. ఇంకో 15 నిమిషాలు అనేది తగ్గిపోయింది. స్టార్ట్ పడితే ఇంకా 15 నిమిషాలు తగ్గి వాష్ చేసి గంట 35 నిమిషాలు వాష్ చేసేది. అంతవరకు అది డిస్ప్లే ప్రోగ్రామ్ మేడం. ఇప్పుడు వచ్చేసి డైలీ పెట్టేసావా, ఫిక్స్ చేసా? మనం డైలీ మార్చుకోవాల్సింది అది. అది ఎక్కడ ఉన్నా సరే మనకి ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవడం మేడం. ఇప్పుడు ఈ డైలీ వాష్ పెట్టాను అనుకో, అదే ఉండిద్ది, ఇంకా అదే ఉంటది. టైం కూడా అదే ఉంది కదా, మనం మళ్ళీ సపరేట్ గా టైం ఏమి పెట్టలేదు. అది అక్కడే ఉంటుంది. డైరెక్ట్ స్టార్ట్ కొడితే సరిపోతుంది. ఇది వచ్చేసి కాయిన్స్ కానీ కుండీలు కానీ పిన్నిసలు కానీ అలాంటివి ఏమైనా మీరు మర్చిపోయి కానీ వేస్తే ఇక్కడికి వచ్చి ఆగుతుంది కదా. ఇక్కడికి వచ్చేసి ఆగుతుంది. ఇది లెఫ్ట్ సైడ్ తిప్పుకుంటే ఇది అనేది వచ్చేస్తుంది. కాయిన్స్ ఏమంటే కింద పడిపోతాయి. మళ్ళీ సేమ్ యథావిధిగా లాంగ్ ఇట్లా ప్రెస్ చేసి తిప్పాలి. టైట్గా తిప్పేసి డోర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇంకోటి ఉంది మేడం, టబ్బు క్లీన్ ఆప్షన్ మేడం. వాషింగ్ మిషన్ టబ్బు క్లీన్ కంపల్సరీగా 45 వాషెస్ ఒకసారి కంపల్సరీగా పెట్టాలి. ఆ 45 వాషెస్కి ఎక్కడ పెట్టాలంటే టబ్బు క్లీన్ దీనికి సపరేట్గా ఉంటుంది మేడం. టబ్బు క్లీన్ అనేది సపరేట్గా ఉంటుంది. మీరు ఎలా పెడతారంటే డైలీ ఏ వాష్ అయితే వాడుతున్నారో అదే వాష్లో పెడితే, ఈ వాష్లో పెట్టేసి పౌడర్ అనేది ఒక ప్యాకెట్ క్లీన్ పౌడర్ లాన్ వేసేసి స్టార్ట్ కొట్టేస్తే 1 అవర్ పాటు టబ్ అంతా క్లీన్ చేసుకుంటుంది. ఈ వాష్ లో పెడితేనే నీట్ గా పోతుంది. లేదా టబ్బు క్లీన్ పెట్టారనుకోండి, ఫుల్ గా వాటర్ తీసేసుకుని తిరుగుతుంది. కొంచెం చాకప్ చేసి అనేది దిగిపోతా ఉంటాయి. అది తొందరగా పోతాయి. ఏ ప్రోగ్రామ్ అయితే వాడుతున్నా ఆ ప్రోగ్రామ్ పెట్టుకుంటేనే నీట్ గా టబ్బు క్లీన్ అయితే అయింది మేడం. ఆప్షన్ ఉంటుంది కానీ అవసరం లేదండి. అది పెట్టుకుంటే ఏమైందంటే వాటర్ ఫుల్ గా తీసేసుకుంటది. ఆ వెయిట్ అంతా కిందకి దిగిపోతా ఉంటాయి చాకప్ చేసి. అప్పుడు తొందరగా పోతాయి చాకప్ చేసి అనేది. అది పెట్టుకుంటేనే మంచిది. ఇప్పుడు వైఫై కనెక్షన్ ఉంది కదా, యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, దాంతో షెడ్యూల్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. వైఫై ఎలా కనెక్ట్ చేసుకోవాలో బుక్ లో ఉంటుంది. మీకు ఈ వాషింగ్ మిషన్ ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్తోనే దీన్ని లాగిన్ అవ్వాలి. వేరే నెంబర్ అయితే దానికి కాదు. మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. సీరియల్ నెంబర్ అడగగానే ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఈ సీరియల్ నెంబర్ నేను బుక్ మీద అతికిస్తాను. ఈ సీరియల్ నెంబర్ కొట్టండి. మోడల్ నెంబర్ అయితే ఇది. మొత్తం ఆటోమేటిక్గా దాంట్లో వచ్చేస్తాం. మనం ఫేస్బుక్ ఎలా లాగిన్ అవుతాం అంతే. ఇంకొకటి అవగానే డైరెక్ట్ మీకు ఫోన్లో చూపించేసి ఇది మిషన్ అనేది మనకి ఏది కావాలంటే సెలెక్ట్ చేసి కొట్టేసుకోవచ్చు. పౌడర్ వేసుకునేటప్పుడు మేడం ఇప్పుడే పౌడర్ వేసేసేయాలా? ఫస్ట్ వేసుకోవాలి. కొత్తదే కదా. లాంగ్ గ్రీజ్ పోస్తుంది. ఈ రబ్బర్లో పోసుకోవాలి. రబ్బర్లో పోయాలా? కొంచెం రబ్బర్ కూడా క్లీన్ చేయాలా అప్పుడప్పుడు? 100% క్లీన్ చేసుకోవాలి మేడం. వారానికి ఒకసారి రబ్బర్ ఇలా తుడుచుకుంటా ఉంటే క్లాత్ పెట్టేసి దాన్ని తుడుచుకుంటా ఉంటే అక్కడ మట్టి పట్టింది బురద. అది అనేది 2-3 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటే నీట్గా పోతుంది. అలాగే పెట్టామంటే ఈ రబ్బర్ అనేది హార్డ్ అయిపోతుంది. వైబ్రేషన్ రావటం అలా వస్తుంది. బట్టలు కూడా మీరు అక్కడ 10 కేజీలు ఇచ్చాడంటే 9 కేజీల వరకు వేసుకోవాలి. చెప్పింది అందుకని 75% వేసుకుంటేనే బట్టలు ఎక్కువ కాలం పనిచేసి వాషింగ్ మిషన్ అనేది రిపేర్ అనేది అదే సగం టబ్లో పోసుకొని రబ్బర్లో పోసుకోవాలి మేడం. పోసేసుకొని ఫస్ట్ టైం కాబట్టి దీన్ని ఒక 15 మినిట్స్ పెడదాం. పెట్టేస్తే లాంగ్ అంతా టబ్ అంతా క్లీన్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ మీరు రేపు మార్నింగ్ బట్టలు వేసుకోవచ్చు. దీని మీద పెట్టేసి ఇది ఫస్ట్ ఇది నొక్కి దాని మీద పెట్టి ఇది నొక్కుకోవడమే. సామ్సంగ్ లాగేగా. సరే నొక్కండి మేడం. పవర్ ఆఫ్ చేసుకోండి. పవర్ ఆఫ్. ఎక్స్ప్రెస్లో మనకి ఏది కావాలని అది పెట్టుకోవచ్చు. ఎక్స్ప్రెస్లో ఉంది కాబట్టి ఎక్స్ప్రెస్లో ఉండదు. స్టార్ట్ కొట్టేసుకోవచ్చు. మన లోన ఏం జరిగేది అనేది అసలు మనకి తెలియదు. కనపడదు. సౌండ్ కూడా మీకు తెలియదు. సౌండ్ కూడా రాదు. ఓకే. అది అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ టైం చూసుకుంటే టైమే మీకు 15 నిమిషాలు ఉంది కదా. ఒక్కొక్క పాయింట్ తగ్గుతా ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది. ఎండ్ అని అయినప్పుడు ఇక్కడ కట్టేసుకునే పని లేదు. అక్కడ కట్టేసుకుని ఈ వాటర్ వస్తున్నాయో లేవో అనేది మనకు చూసుకోవచ్చు. అపార్ట్మెంటే కాబట్టి వాటర్ చాలా స్పీడ్గా వస్తుంది. వర్క్ కూడా తొందరగా అయిపోద్ది. అదే మామూలు ఇల్లు అయితే వాటర్ వచ్చే వాటికి లేట్ అవుతుంది కానీ కొంచెం అటు ఇటుగా టైం అనేది జరుగుతుంది. 15 మినిట్స్ పెడితే బయట చిన్న హౌస్లో అయితేనే మనం 20 నిమిషాల దాకా తిరుగుతుంది. ఇదే మామూలుగా అయితే 15 నిమిషాల్లోనే అయిపోతుంది. వాటర్ అనేది స్పీడ్గా రావాలి.